తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినిత ఆమె భర్త చంద్రబాబు తమ డ్రైవర్ హత్య కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ చెన్నై పోలీసుల అదుపులో ఉంటున్నారు. హత్య కేసు విచారణలో వినుత వెల్లడించిన వివరాలంటూ కొన్ని సంచలనమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఇవే నిజమైతే డ్రైవర్ హత్య కేసులో నేరస్తులు వినుత, ఆమె భర్త మాత్రమే కాదు మరికొందరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. బెడ్రూమ్లో రహస్య కెమెరాను పెట్టి వీడియోలు చిత్రీకరించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి తమ డ్రైవర్ పిఏ అయిన రాయుడు ఇచ్చాడని విచారణలో వినుత వెల్లడించారని ప్రచారం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఈ విషయాలు తమ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని విచారణలో పేర్కొన్నట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయాలు ఎక్కడా మాట్లాడొద్దని, సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని పోలీసులకు వినుత చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే వద్దన్నారని, చివరికి తాము ఇలా హత్య కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో వినుత వాపోయినట్లు చెప్తున్నారు. మొత్తానికి చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి. టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డ్ చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ ప్రలోభ పెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ 30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్కు విక్రయించారు. వాటితో ఆయన తమ వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయించారు. ఇక ఈ విషయం తెలియగానే శ్రీనివాస్ పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు, టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, ఎమ్మెల్యే సుధీర్తో మాట్లాడతాను, విషయాన్ని సర్దుబాటు చేస్తాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు, ప్రభుత్వానికి 2 పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే సుధీర్తో ఏం మాట్లాడారో మాకు తెలియదు. కానీ ఎమ్మెల్యే సుధీర్ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కళ్యాణ్ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్మెయిలింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో శ్రీనివాస్ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో 20 లక్షలు ఖర్చు చేశానని, తన వద్ద ఇక 10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకున్నాయి. ఇక ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు. వీడియోలతో తమను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా స్పందించారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ను కట్టడి చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్, మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం, దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు. దాంతో డ్రైవర్ శ్రీనివాస్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా పెరిగి పరిస్థితి చేదాటిపోయింది. హతమయ్యాడు. బ్లాక్మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతుంది అని వారు పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే కేవలం వినుత దంపతులే నేరస్తులు కాదు, తమ వ్యక్తిగత గోప్యతను సంబంధించిన కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశాడని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా సరైన సమయానికి స్పందించలేదన్న చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నా వద్దని వారించి వినుత దంపతులు నేరం చేయడానికి పరోక్షంగా కారణమైనట్లు భావించాల్సి వస్తుంది. ఇంకా పోలీసుల ఛార్జ్షీట్లో ఏముంటుందనేది ముఖ్యం. ప్రచారం అవుతున్న విషయాలే పోలీసుల ఛార్జ్షీట్లో ఉంటే రాజకీయంగా కూటమి నష్టపోవాల్సి ఉంటుంది. సొంత పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ తమ గోప్యతను భంగపరిచేలా నష్టపోవాల్సి ఉంటుంది. సొంత పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ తమ గోప్యతను భంగపరిచేలా టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్నాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న అస్త్రాన్ని ప్రత్యర్థులకు ఇచ్చినట్లు అవుతుంది. ఇక ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూసే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకర విషయం. వెంటనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. పార్టీలకి అతీతంగా పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. చెన్నై పరిధిలో జరిగింది. వాళ్ళ బాడీ కూడా సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి తెచ్చే అవకాశాలు ఉంది. తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల ఫోటోలు కొట్టు మాట్లాడతాం అక్కడ మాట్లాడతాం అక్కడ ఇటు రైట్ అమ్మా ఏం మాట్లాడతారమ్మా అమ్మ మాట్లాడతారా అన్న ఏ కక్ష సాధింపు అన్నారు ఎమ్మెల్యే పేరు అన్నారు కదా అన్న తీసుకో வண்டியை மூவ் பண்ண சொல்லுப்பா. வாரண்ட் எடுக்கலாம், நீ வண்டியை மூவ் பண்ண. லைவ்ல அது ரெக்கார்ட் ஆகுது.